ఓకే. సో సేవ్ ఇట్. ఆఫ్టర్ సేవింగ్ యూ కెన్ ఇది చూడండి, టేబుల్ ఫైల్స్ నే సెర్చ్ చేస్తుంది. టేబుల్ ఫైల్స్ కాదు, ఆల్ ఫైల్స్ పెట్టండి. కాకపోతే అక్కడ యూజర్ నేమ్ అని పెట్టున్నాం కాబట్టి ఆ యూజర్ నేమ్ డాట్ ఫైల్ ని సెర్చ్ చేస్తుంది. సో యాక్చువల్ గా మనం పెట్టిన డేట్ టెస్ట్ డేటా సిఎస్వి. సో ఏదైనా కూడా ఫస్టే చేయాలి. ఆల్రెడీ యూజర్ నేమ్ ఉంది కాబట్టి యూజర్ నేమ్ తో సెర్చ్ చేస్తుంది. ఇది లేకుండా క్రియేట్ చేసుకోకుండా ముందు, ఓకేనా, సిఎస్వి ఫైల్ క్రియేట్ చేసుకుంటే బ్రౌజ్ చేసుకుంటే దానికి ఏ నేమ్ పెడతావో ఆ నేమ్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు యూజర్ నేమ్ పెట్టి టెస్ట్ డేటా అని సెర్చ్ చేస్తే అది పోయా ఇది పోయా, రెండు పోతాయి అనమాట. అంటే నేమింగ్ ఒకలాగా ఉంటుంది, అక్కడ సెలెక్ట్ చేసుకున్న ఫైల్ వేరేలాగా ఉంటుంది. సో అలా ఉండకూడదు. ఉంటే ఇది కామన్ గా ఉండాలి, ఇది ఉండాలి, ఇది అన్ని ఒకేలా ఉండాలి. ఓకేనా. సో క్రియేట్ చేసే ముందే అలా చేసుకోండి, లేకుంటే సేమ్ నేమ్ తో సేవ్ చేయండి అండి అలా. ఓకేనా. సో దట్ ఈస్ ద థింగ్. టిల్ హియర్ ఇట్ ఈస్ డన్ యాక్చువల్లీ. ఇక్కడ నుంచి బ్రౌజ్ చేసుకోవడం, దాని తర్వాత క్రియేట్ చేసుకోవడం. ఓకే. ఎడిషనల్ గా మీరు నోట్ ప్యాడ్ దాకా వెళ్ళదలుచుకోలేదు అనుకోండి, ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఓకేనా. కాలం ఇది, కాలం వద్దు మనకు తీసేయాలి అన్నా కూడా తీసేయవచ్చు. డిలీట్ కాలం. ఓకే. రోని యాడ్ చేయాలన్నా రో యాడ్ చేయొచ్చు, ఇక్కడే ఎడిట్ చేయొచ్చు. ఇలా కావాలన్నా ఎడిట్ చేయొచ్చు. ఓకే. ఇక్కడే ఎడిట్ చేయొచ్చు, నోట్ ప్యాడ్ దాకైనా వెళ్ళొచ్చు. సో ఇక్కడ దాకా క్లియర్ కదా. ఎనీ డౌట్స్ యూ హ్యావ్? యా. సో నౌ ఐఎమ్ గోయింగ్. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే కామానా స్పేసా ట్యాబా. ఇది ఎప్పుడు యూజ్ అవ్వదు, మోస్ట్లీ కామానే ఉంటది. ఓకే. ఏంటది? ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ లో మల్టిపుల్ వాల్యూస్ యూజ్ చేసినప్పుడు సిఎస్వి అంటే ఏంటండి, కామా డెలిమినేటెడ్ వాల్యూ అనే కదా. సో కామాస్ మాత్రమే, అంటే మల్టిపుల్ వి యూజ్ చేసేయాలనుకోండి. లెట్స్ ఏ ఇక్కడ యూజర్ నేమ్ కాదు, లైక్ అడ్రస్ అనుకోండి. అడ్రస్ అనే కాలం ని యాడ్ చేస్తున్నారు. ఆ యూజర్ యొక్క అడ్రస్ అనమాట ఇది. అడ్రస్ పిన్ ఏదో ఒకటి. నేను ప్రస్తుతానికి దీన్ని ఇస్తున్నాం. ఇచ్చాం కదా. సో ఇచ్చిన తర్వాత బేసికల్ గా ఇప్పుడు మీరు గమనిస్తే ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ అని కొట్టండి. ఇక్కడ చూడండి కామా అని వచ్చిందా. సో కామా డెలిమినేటెడ్ గా యూజ్ చేయాలా, లేకుంటే స్పేస్ ని డెలిమినేటెడ్ గా యూజ్ చేయాలా అనేది ఈ ఆప్షన్ అన్నమాట. ఇక్కడ స్పేస్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఓకే, ఇలా వస్తుంది. ట్యాబ్ యూజ్ చేస్తే వేరేలాగా వస్తుంది. అలా మోస్ట్లీ మనం యూజ్ చేయాల్సింది కామా. సో ఇది కూడా అవసరం లేదు, యూ కెన్ డిలీట్ దిస్ కాలం. ఓకే. సో ఎడిషనల్ గా మీరు ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చండి కాలంలో. నాకు మల్టిపుల్ ఫైల్స్ వద్దు, ఇలాగే పెట్టుకోవాలన్నా కూడా అడ్రస్లు పాస్వర్డ్లు అన్ని ఒకే లైన్ లో ఇక్కడే పెట్టేయచ్చు. నో ప్రాబ్లం. మల్టిపుల్ ఫైల్స్ కూడా క్రియేట్ చేయడం అవసరం లేదు. ఇక్కడే యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయదలుచుకున్నావా నువ్వు, జస్ట్ క్రియేట్ చేయొచ్చు. వేరియబుల్ నేమ్ ఇది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలనుకున్నాం, ఇక్కడ క్యాపిటల్ పి లో ఉంది కదా, పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నువ్వు పాస్వర్డ్ ఇచ్చేయచ్చు. ఇక్కడ ఇచ్చినప్పుడు సేమ్ లైన్ యాజ్ యూజర్ అన్న కూడా పెట్టని అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఆ సేమ్ లైన్ లో ఏది ఉంటుందో అలాగే తీసుకోవచ్చు. కానీ మీరు మర్చిపోయి ఈ కాలంలో వాల్యూస్ ని ఏదైనా మార్చేసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. మ్యాచ్ 3. ఓకే. ఇక్కడ పెట్టేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకుని దీంట్లో మీరు సెకండ్ లైన్ కి వెళ్ళిపోయారు. ఇది కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట. సో కొన్నిసార్లు రన్నింగ్ లో ఎలా ఉంటుందో తెలియదు. మోస్ట్లీ కామన్ గానే జరగద్ది. రన్నింగ్ లో కూడా ఏం ప్రాబ్లం రాదు. ఒకవేళ ఇలా సెలెక్ట్ చేసుకున్నా ఇలాగైనా చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే ఫైల్ లైక్ మనం ఇలా చూడండి, ఇలా వచ్చిన తర్వాత మనం మోర్ డేటా పెట్టినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. అదొకటే ప్రాబ్లం అంతే. నోట్ ప్యాడ్ తో చేస్తే. అదే మీరు సిఎస్వి లో పెట్టారనుకోండి, నో ప్రాబ్లం. సిఎస్వి లో ఈజీ కదా ఎక్సెల్ లో అలా పెట్టుకోవడం. అంతే. వేరియబుల్ నేమ్ ఇప్పుడు ఏది ఇవ్వాలండి, యూజర్ నేమ్ ది ఇది ఇవ్వాలా లేకుంటే ఇది ఇవ్వాలా? ఇక్కడ ఇవ్వాల్సినప్పుడు, ఇక్కడ రీప్లేస్ చేయాల్సినప్పుడు వేరియబుల్ నేమ్ ఏదండి?
వేరియబుల్ నేమ్ ఇదే అవుతుంది, ఇవన్నీ అవ్వవు. ఇదే ఫైల్లో నువ్వు పాస్వర్డ్ గా సెలెక్ట్ చేసుకుంటే వేరియబుల్ నేమ్ ఇదే, ఇది ఇవ్వకూడదు. ఓకేనా? ఏదైనా కూడా ముందు చేసుకోవాలి, విడివిడిగా చేసుకుంటే ఇంకా మంచిది. ఓకే, రెండు ఒకే దగ్గర పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోండి. మీరేం చేస్తారంటే ఇది అయిపోయిన తర్వాత ఈ కాన్సెప్ట్, ఈ పాస్వర్డ్ అనేది సపరేట్ గా క్రియేట్ చేయకుండా ఇక్కడ ఒక వేరియబుల్ గా క్రియేట్ చేసి, ఓకేనా, మీరు దాన్ని ఇక్కడ వాల్యూస్ ఇవ్వండి, ఇక్కడ పాస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? రీప్లేస్ విత్ వాల్యూస్ ఉన్నాయి కదా, సెలెక్ట్ చేసుకొని పెట్టడం. ఓకే, ఇది ఆల్రెడీ చేసేస్తున్నారు, దాన్ని తీసేయాలి అనుకోండి, ఎలా తీస్తారండి? పాస్వర్డ్ ని ఆల్రెడీ పారామీటరైజేషన్ చేస్తున్నారు కదా, రీస్టోర్ విత్ ఒరిజినల్ అనుకోండి, వచ్చేస్తుంది. మళ్ళీ పారామీటరైజేషన్ చేయాలంటే రీప్లేస్ విత్ పారామీటర్, ఏది యూజ్ చేయాలి అనేది ఉంటుంది. లేకుంటే పారామీటర్ లిస్ట్ లో వెళ్ళి యూజ్ చేయాలి అనుకుంటే ఏది యూజ్ చేయాలి, ఇది యూజ్ చేయాలి, అది తీసుకొని క్లోజ్ చేసేయండి. అలా ఓకేనా? మీరు వెళ్ళి ట్రై చేయండి, ఆ ఫైల్ ఇవ్వకుండా యూజర్ నేమ్ పాస్వర్డ్ ని చేయకుండా చేయగలుగుతున్నారో లేదో చూడండి. ఓకేనా? క్లియరా? ఇది మీకు వర్క్, మీరు చేయాల్సిందే ఇది. ఓకే, సో నౌ ఐఎమ్ డూయింగ్ దిస్ వన్, ఐఎమ్ డిలీటింగ్ దిస్ వన్. ఓకే, పాస్వర్డ్ లో బ్యాచ్ రాస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వన్. ఇక్కడ దాకా క్లియర్. ఇంకా ఏదైనా అడిషనల్ గా నేర్చుకోవాలంటే ఓకే ఉందా, తీసుకున్నదా ఇంకొంచెం? ఎనఫ్ సార్. ఓకే, టుమారో విల్ సీ అబౌట్ దిస్ వన్, కాంబినేషన్స్. ఓకే, ఈ కాంబినేషన్స్ చూద్దాం, ఈ కాంబినేషన్స్ ఎందుకు యూజ్ అవుతాయి. ఇంకోటి వచ్చి పారామీటర్ టైప్స్, ఈ టైప్స్ ఉన్నాయి చూసారా, ఈ టైప్స్ ఎక్కడ యూజ్ అవుతాయి అనేది ఇవన్నీ రేపు డిస్కస్ చేసుకున్నాం. ప్రస్తుతానికి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ని పారామీటరైజేషన్ ఎలా చేయాలి, మల్టిపుల్, ఇవన్నీ మీరు ఎలా చేయాలి తెలుసా? చేసిన తర్వాత ఇటరేషన్స్ ఉన్నాయి చూసారా, రన్ టైమ్ సెట్టింగ్స్ లో ఇటరేషన్స్ 3 వాల్యూస్ పెట్టి 4 వాల్యూస్ పెట్టి రన్ చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం సెలెక్షన్ పెట్టుకోమన్నాం మనం పారామీటర్స్ లో, 3 వాల్యూస్ ఉన్నాయి, 4 ఇటరేషన్స్ ఇస్తున్నారు కదా, చూద్దాం ఎలా ఉంటుంది. సో ఇవన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో మీరు చేస్తూ ఉండండి. నేను రేపు వచ్చి కాంబినేషన్స్ చెప్తాను, మీకు ఇంకా అర్థమవుతుంది. మళ్ళీ బ్యాచ్ పోయింది, బ్యాచ్ పోతుంది, థర్డ్ ఇటరేషన్ పోయింది, బ్యాచ్ అనేది. చూడండి, అవుట్ ఆఫ్ 4 లో లాగిన్ అని కరెక్ట్ గా చూపిస్తుంది కానీ ఫెయిల్ అయింది అది. శాంపుల్ అప్లికేషన్ కాబట్టి అన్ని తప్పుగా చూపిస్తున్నాయండి. దీన్ని పట్టుకొని మీరు అది పాస్ అయిపోతుంది అన్నట్టుగా చెప్పండి. ఇది ఇన్కరెక్ట్ పాస్వర్డ్ బ్యాచ్ అనేది, మిగతావన్నీ పాస్ అవుతున్నాయి. మళ్ళీ బ్యాచ్ 3 అనేది తీసుకుంది, బ్యాచ్ 3 ఎందుకు పాస్వర్డ్ ఫెయిల్ అయింది? ఒక్క నిమిషం, ఇక్కడ ఏదైనా తేడా కొట్టిందా? బ్యాచ్ 3 వచ్చింది, బ్యాచ్ 3 ఓకే. ఐ థింక్ అక్కడ రీప్లేస్మెంట్ ప్రాపర్ గా చేయలేదు నేను స్క్రిప్ట్ లో, బీన్ గానే పెట్టున్నాం, అందుకని ఇది హార్డ్ కోడెడ్ వాల్యూ కాబట్టి అది కాంబినేషన్ లో తీసుకోలేదు, రీప్లేస్ చేయాలి ఒరిజినల్, అందుకని ఇలా. ఇప్పుడు అర్థమైందండి ఎందుకు ఫెయిల్ అయింది? అది హార్డ్ కోడ్ వాల్యూ లాగా పెట్టేస్తున్నాను, యూజర్ నేమ్స్ అయితే మారుతున్నాయి కానీ పాస్వర్డ్స్ ఫెయిల్ అవుతున్నాయి. అంటే ఫస్ట్ దానికి అయితే వర్క్ అవుతుంది, సెకండ్ 2 టైమ్స్ వర్క్ అవ్వలేదు అది. రన్ చేసి మళ్ళీనా?
ఏం జరుగుతుందండి ఇక్కడ? సార్ పారామీటర్స్ లో పాస్వర్డ్ లేవు సార్, అక్కడ సేమ్ ఉంది అక్కడ. ఓ ఓ ఇందాక అలా పెట్టంగానే పోయింది ఇది. మేము మార్చి ఇక్కడ పాస్వర్డ్ ఇక్కడ పెట్టాను చూసారా, అప్పుడే దొబ్బేసింది ఇది. ఇక్కడ యూజర్ నేమ్ లో ఇక్కడ పాస్వర్డ్ అని పెట్టాను చూసారా, ఆ నేమ్ దాంట్లో ఇక్కడ యూజర్ నేమ్ లాగా రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ డిలీట్ చేసాం, అది మార్చలేకపోతున్నాం. ఇప్పుడు ఇది మార్చినా కూడా ఈ కాంబినేషన్ రాదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, దీనివల్ల అదే ప్రాబ్లం అనమాట, ఏదైనా ముందే చేసుకోవాలి, మళ్ళీ న్యూగా క్రియేట్ చేసుకొని దాన్ని రీప్లేస్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ దీని ఉంది, బ్యాస్3 ఉంది. పాస్వర్డ్ కి సేమ్ లైన్ యాజ్ యూజర్ నేమ్ పెట్టండి. సేమ్ లైన్ యాజ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ కి పాస్వర్డ్, దీనికి ఇది ఉంది. సో క్లోజ్ ఇట్ నౌ, గో ఫర్ ఇట్. దీన్ని రీప్లేస్ విత్ now we'll see. ఇప్పుడు కరెక్ట్ గా. సో అక్కడ చూసుకోలేకపోయినా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ రండి, పారామీటర్స్ లో యూజర్ నేమ్ ఏం తీసుకుంది, ఇక్కడ జోజో బీన్ తీసుకుంది. ఫస్ట్ ఇటరేషన్ ఇది. ఇక్కడ ఇటరేషన్ ఎండ్, సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏం తీసుకుంది, బ్యాస్3 తీసుకుంది. ఇది కూడా పాస్ అయి ఉంటుంది. ఓకే, ఈ కాంబినేషన్ లో బ్యాచ్ అని వచ్చింది, ఇది ఫెయిల్ అయింది. మళ్ళీ రిపీటెడ్ గా ఏం తీసుకుందండి, జోజో బీన్ తీసుకుంది. అంటే రిపీట్ చేసుకుంది. మన దగ్గర ఉన్న డేటా ఎంత అండి, 3 వాల్యూస్. కానీ మేము ఇచ్చిన ఇటరేషన్స్ ఎన్నండి, 4 వాల్యూస్ ఇచ్చాం. సో 4 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏం చేసింది, అది రిపీట్ చేసుకుంది. ఫస్ట్ 2, 3 మళ్ళీ రిపీట్ చేసుకుని జోజో బీన్ తీసుకుంది. అది ఇక్కడ ఇలా తీసుకుంది కూడా, జోజో బీన్ లాగా. సెకండ్ మళ్ళీ అలా రిపీట్ చేసుకుంది. ఇలా రిపీట్ చేయడం ఎలా, ఓకేనా. మళ్ళీ మల్టిపుల్ యూజర్స్ వస్తే యూనిక్ వాల్యూస్ తీసుకోవడం ఎలా, ఓకేనా. ర్యాండమ్ గా వాల్యూని పిక్ చేసుకోవడం ఎలా, ఇలాంటివన్నీ ఏంటంటే పారామీటర్స్ లోని కాంబినేషన్స్ అనమాట. ఇవి ఇంకా కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ రేపు డిస్కస్ చేస్తాం, ఓకేనా. దట్స్ ఆల్ అండి. సో ఈ రోజు పారామీటరేషన్ చేసి చూడండి అండి, కాంబినేషన్స్ రేపు పెట్టి చూద్దాం, ఓకేనా. రేపటికి పారామీటరేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే, దట్స్ ఆల్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ సీ ఆన్ టుమారో. మోస్ట్లీ ఏదైనా అప్డేట్ ఉంటే చెప్పండి. సార్ యాక్చువల్లీ రిప్లై చేసేటప్పుడు వచ్చేసరికి నాకు ఓన్లీ స్క్రిప్ట్ మాత్రమే రన్ అవుతుంది సార్, చూపిస్తుంది. రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకి వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయినట్టు చూపిస్తుంది సార్, అది రావట్లేదు సార్. అది రావాలి అంటే టూల్స్ లోకి వెళ్ళండి. టూల్స్, ఓకే, టూల్స్ ఆప్షన్స్, ఓకే, టూల్స్ ఆప్షన్స్, స్క్రిప్టింగ్, ఓకేనా. రీప్లే రాసుకోండి. దాని తర్వాత రన్ టైమ్ వీవర్, షో రన్ టైమ్ వీవర్ డ్యూరింగ్ రీప్లే, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. టూల్స్, ఆప్షన్స్, స్క్రిప్టింగ్, రీప్లే, డ్యూరింగ్ రీప్లే, షో రన్ టైమ్ వీవర్, ఈ 3 సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఓకే, అంతే. నౌ యూ కెన్ సీ దట్. ఓకేనా. ఎస్ సార్.
సో రేపు ట్రై చేద్దాం ఆఫ్లైన్ లో ఒకసారి రాగలిగిన వాళ్ళు. ఓకే, సో బేసికల్ గా ఆఫ్లైన్ లో సబ్జెక్ట్ చెప్పకుండా లైక్ రియల్ టైమ్ లో ఎలా ఉంటుంది, ఓకేనా. ఐ మీన్ లైక్ ఇలాంటివి డిస్కస్ చేసుకున్నాం. లైక్ కంపెనీస్ లో ఎలా ఉంటాయి, టీమ్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ టీమ్స్ ఎలా ఉంటాయి, అలాంటివి లైక్ కమ్యూనికేషన్ వైజ్ అవుట్లుక్ ఎలా ఉంటుంది, టీమ్స్ తో ఎలా మాట్లాడాలి. టీమ్ అంటే టీమ్స్ యాప్ అండి, వెబ్ఎక్స్ మనకు వెబ్ఎక్స్ ఉంది, అలా వెబ్ఎక్స్ లో ఎలా ఉంటుంది, జనరల్ థింగ్స్ అన్ని మనం డిస్కస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్. విల్ సి టుమారో ఆర్ నెక్స్ట్ వీక్ అనేది, కానీ ఆఫ్లైన్ లో ఒకసారి క్లాస్. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. I think tomorrow offline class, sir. అది అప్డేట్ చేస్తాం, ఆఫ్టర్నూన్ లోపల అప్డేట్ చేస్తాం, ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ లోపల అప్డేట్ చేస్తాం. సో దట్ యూ కెన్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ టుమారో. Okay, sir. ఓకేనండి, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ.